హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం మనల్ని ఎన్ని విధాల మోసం చేసింది అనేది ఒకసారి చూద్దాం. డిఎస్సి అభ్యర్థుల్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా మోసం చేసింది ఈ 5 సంవత్సరాలు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రతి ఏటా మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. దానిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఉంటుంది అన్నారు, ఇవ్వలేదు. తర్వాత 23,000 పోస్టులతోటి ఖాళీగా ఉంటే ఉన్నాయని చెప్పేసి అధికారంలోకి రాకుండా చెప్పి ఇప్పుడు చూస్తే ఓన్లీ 6,100 పోస్టులు ఇచ్చాడు. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు? పెద్ద గందరగోళం చేసి ఓ పెద్ద లొల్లి చేసి ధర్నాలు చేసి ఇచ్చేస్తే అప్పుడు ఇచ్చారు. ఆ ఇచ్చిన దానిలో నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చారా? కావాలనే లింకులన్నీ పెట్టేసి, అంటే 6,100 పోస్టులు ఇచ్చి దానిలో ఎస్జిటికి బిఎడ్ వాళ్ళని అనుమతించి దాని ద్వారా కేసులు అయితే ఆటోమేటిక్గా ఈ నోటిఫికేషన్ రద్దు చేయబడింది. ఈలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనం ఫీల్ చేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్తోనే ఈ విధంగా వీళ్ళు పోస్టులు అనేవి ఇచ్చారు. తర్వాత నోటిఫికేషన్ నిండా తప్పుల తడకలు, టెక్ట్ ఇచ్చారు, టెక్ట్లో తప్పులు, అది కూడా పేపర్ 1. అరే సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్ లైన్స్ ఇస్తే ఎన్సిటిఈ కూడా అన్ని స్టేట్స్కి ఇది వర్తిస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ క్లియర్గా పంపిస్తే అది బేఖాతరు చేసి కంప్లీట్గా ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ మొత్తం తప్పులు ఇచ్చేసి ఆ క్వాలిఫికేషన్లో తప్పులు ఇచ్చుకొని, లేకపోతే ఈ పోస్టుల విషయంలో తప్పులు ఇచ్చి అసలు కొన్ని పోస్టులు ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇచ్చిన పోస్టులు కొన్ని చుంచు స్కూల్స్ అని ట్రైబల్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నాయో వాళ్ళకే లెక్క తెలియట్లేదు. సో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది మనం చెప్పుకోలేని పరిస్థితి. తర్వాత టెక్ట్ ఇచ్చారు. ఎవడైనా బుద్ధున్నోడు కనీసం ఒక నెల టైం ఇస్తాడు అప్లికేషన్కి నెల టైం ఇచ్చి ఆ తర్వాత ఎగ్జామ్కి మొత్తానికి కలిపి ఒక 45 రోజుల నుండి 50 రోజుల వరకు ఒక టైం ఉంటుంది. 7 రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసి ఇంకొక 7-10 రోజుల్లో వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇది జరిగే పని కాదు. అసలు అది మ్యాక్సిమం అది జరిగేటట్టుగా కూడా లేదు. కావాలనే మళ్ళీ దీనికి ఫీజు ఎంత? 750 రూపాయలు. ఈ టెక్లు డిఎస్సీలు రాసేదంతా కూడా సామాన్య ప్రజలే. అది ఓసీ కానీ బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం సాధారణ ప్రజలే ఉంటారు. ఆ ప్రజల దగ్గర నుండి 750 రూపాయలు టెక్కి, డిఎస్సి అప్లికేషన్కి 750 రూపాయలు. ఒక్క డిఎస్సి అభ్యర్థి ఎంత అప్లై చేస్తారు, ఎన్ని అప్లై చేస్తున్నారు? ఇప్పుడు అంటే మినిమం 3కి అప్లై, ఎస్ఏ అప్లై చేస్తున్నారు, టీజీటీ అప్లై చేస్తున్నారు, పీజీటీ అప్లై చేస్తున్నారు, అవసరమైతే ప్రిన్సిపల్ కూడా అప్లై చేస్తున్నారండి. 4 అప్లై చేస్తే 3,000, స్పెషల్గా టెట్ అప్లై చేస్తే ఒక 750, అంటే 3,750 రూపాయలు. దానికి మళ్ళీ నెట్ సెంటర్ చుట్టూ తిరిగి వాడికి అంతో ఇంత కడితే మొత్తం ఒక 4,000 రూపాయలు ఒక్క అభ్యర్థి నుండి 4,000 రూపాయలు దోచుకుంటున్నారంటే ఇది ప్రభుత్వమా, దోపిడీ ప్రభుత్వమా నాకు అర్థం కావట్లేదు. సరే అప్లికేషన్ ఎంతో కష్టపడి ఆడో ఏడో డబ్బులు అప్పో చేసి అప్లికేషన్ చేస్తే చిన్న కరెక్షన్స్ అవుతాయి. కరెక్షన్ అయితేనంట మళ్ళీ అప్లై చేసుకోవాలంటారే. బుద్ధుందా కొంచెమైనా? ఎవడైనా చిన్న మిస్టేక్స్ పోయినప్పుడు ఏం చేయాలా? కరెక్షన్ ఆప్షన్ ఇవ్వాలి. మళ్ళీ 750 రూపాయలు పెట్టడం అంటే నువ్వేమైనా ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నావా లేదా ప్రభుత్వాన్ని నడుపుతున్నావా? ఏమైనా కొంచెమైనా జ్ఞానం ఉందా? 750 రూపాయలు మళ్ళీ అప్లై చేసుకోండి అంటే కరెక్షన్కి ఆప్షన్ ఇవ్వకుండా టెక్ని అలాగే ముగించేశారు. కరెక్షన్కి ఆప్షన్ ఇవ్వకుండా డిఎస్సి కూడా అంతే. ఇప్పుడు చిన్న మిస్టేక్లు అవుతుంటాయి, అప్పుడప్పుడు క్లిక్ అక్కడ చేయబోయి ఇక్కడ చేస్తారు, అది ఉంటాయి. ఆ మిస్టేక్లు చేసినప్పుడు మీరేం మిస్టేక్ చేశారు? ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ఎస్జిటి పోస్టులు బిఎడ్ వాళ్ళకి ఇచ్చి అది మిస్టేక్ కాదా? దానికి ఎవరికి ఫైన్ కడతారు? మీరు మాకు కట్టండి మొత్తం కలిసి. మేము ఇప్పుడు కట్టిన అమౌంట్కి డబ్బులు ఇవ్వండి, మరి ఇస్తారా? మరి కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నట్టు దోపిడీదారులాగా వ్యవహరించి 750 రూపాయలు మళ్ళీ అప్లై చేసుకోండి అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు చెప్పండి? సామాన్య ప్రజలు మొత్తం నార్మల్ పీపులే అందరూ చేసేది. ఈ డిఎస్సీలు లేకపోతే వీటి కోసం కూర్చునేది అందరూ కామన్ పీపులే. ఒక్కసారి ఆలోచన లేకుండా పనులు చేస్తుంటే ఇది అసలు తట్టుకోలేకపోతున్నాం నిజం చెప్పాలంటే. ఈ వెబ్సైట్ మొత్తం తప్పులే. ఆ వెబ్సైట్ ఒకరోజున అప్డేట్ ఇంకో ఉండదు.
రోజుకు ఒక అప్డేట్. అంటే అంత అవగాహన లేని ప్రభుత్వం ఉందా మీ దగ్గర? కనీసం అవగాహన ఏది ఏమొస్తుంది, ఏది పెడితే ఎట్లా వస్తుంది, అవగాహన లేకుండా ఒక సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఎంత ఇస్తున్నారు మీరు? సరే ప్రైవేట్కే ఇచ్చారనుకోండి, దానికి ఒక పద్ధతి ప్రకారం స్కిల్డ్ పీపుల్కి ఇవ్వాలి కదా. మీకు ఎవరైతే బెనిఫిట్ చేస్తారో వాడికి ఇచ్చుకొని అన్ని తప్పులు పెట్టుకొని ఆ తప్పుల్ని మా అభ్యర్థుల మీద రుద్దాలని చూస్తారా? ఎంత దారుణం ఇది! ఇదంతా చూస్తుంటే ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తూనే వచ్చింది ఇప్పటి వరకు కూడా. నాకు తెలిసి ఈ పోస్టుల్లో కూడా రేపు ఎట్లా ఇస్తారో ఏందో కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో ఇది ప్రస్తుతం నేను చెప్పదలుచుకున్నది. కాకపోతే అభ్యర్థులారా కొంచెం సమయంతో ఉండండి, మన ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనకి మొన్న కూడా కొంతమంది అంటే వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు, నేను పార్టీ నేమ్స్ మెన్షన్ చేయకూడదు, కానీ మన ప్రభుత్వం రాగానే మళ్ళీ డిఎస్సి ఇస్తా అని చెప్పేసి వేరే ఇక ఈ అవసరమైతే ఎట్టి ఈ రద్దు చేస్తాను అప్రెంటిస్ అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ సరే ఎవరు ఏదనేది కాదు ఇక్కడ ముఖ్యం, మనం అయితే ప్రిపరేషన్ కొనసాగిద్దాం, మంచిగా ప్రిపేర్ అవుదాం. అంతవరకు జై హింద్.